సనాతన ధర్మంలో ఆలయాలను దర్శించటం, ఆలయంలో ఉన్న భగవంతుడిని పూజించటం ముఖ్యమైన అంశాలు. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని దర్శించుకునే ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం సనాతన ఆచారం. ప్రదక్షిణ చేస్తే మన పాదాలు, చేతులు ప్రక్షాళన చేయడంతో మొదలవుతుంది. ప్రదక్షిణ అంటే అంటే పాప విమోచనానికి, అంటే కోరికలు తీర్చమని, క్షి అంటే మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, అంటే అజ్ఞానం పోగొట్టి ఆత్మజ్ఞానం ఇవ్వమని. పూర్వం వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేసి విశ్వ ప్రదక్షిణ చేసిన ఫలితమే పొందాడు. అందుకే గుడిలో భగవంతుని చుట్టూ తిరిగి చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది. ప్రదక్షిణాలు భగవంతుని మీద మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో ఎడమవైపు నుంచి కుడివైపుకు ఆలయ ప్రాకారములను చూస్తూ చేయాలి. అలా చేస్తే వేరే ఆలోచనలు రాకుండా భగవంతుని మీద ధ్యాస నిలబడుతుంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ కుటుంబ విషయాలు, వేరువేరు విషయాలను చర్చించుకుంటూ తిరిగితే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఫలితం శూన్యం. ప్రదక్షిణాలు 3 రకాలుగా చేయొచ్చు. 1 ఆత్మ ప్రదక్షిణ, 2 ప్రాకార ప్రదక్షిణ, 3 గిరి ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ అంటే ఆత్మే పరమాత్మ అని నమ్మి ఎవరి చుట్టూ వాళ్ళు తిరగటం. 2వది ప్రాకార ప్రదక్షిణ అంటే మూల విగ్రహానికి చేసే ప్రదక్షిణ. ఇవి 4 రకాలు. 1 ధ్వజస్తంభ ప్రదక్షిణ, 2 పాద ప్రదక్షిణ, పడి ప్రదక్షిణ అంటే పాదానికి పాదం కలుపుతూ వెళ్ళటం. 3వది నమస్కార ప్రదక్షిణ అంటే చేతులు 2 జోడించి నమస్కరిస్తూ తిరగటం. 4 అంగ ప్రదక్షిణ అంటే పొర్లు దండాలు పెడుతూ తిరగటం. ఇవి ప్రాకార ప్రదక్షిణలు. 3వది గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటం. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే 1,000,000 సార్లు అంగప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.